హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాండు తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి స్కిన్కి మనం మాయిశ్చరైజర్ ఎలా ఇవ్వాలి, స్కిన్ టైట్గా అవ్వడానికి, మంచి గ్లో ఇవ్వడానికి గ్లిజరిన్ని మన స్కిన్కి ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాం. నేను లాస్ట్ వీక్ మా నేటివ్ ప్లేస్కి వెళ్ళాను. సో అక్కడ మంచులో బాగా తిరిగాను అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలుస్తుంది స్కిన్ ఎక్కువ పగిలింది. ఎస్పెషల్లీ వచ్చేసి లిప్స్కి ఎడ్జెస్లో నేను ఎంత క్రీమ్ అప్లై చేసినా, మాయిశ్చరైజర్ అప్లై చేసినా ఇక్కడ వైట్గా అంటే పగిలినట్టు అలానే ఉంటుంది. నెక్స్ట్ నోస్కి ఇటు సైడ్ వచ్చేసి ఇంకా ఎక్కువ పగిలినట్లు అనిపిస్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ అంతా ఏదో ఇచ్చింగ్ లాగా, బర్నింగ్ సెన్సేషన్ అలా అంతా ఉందన్నమాట. సో దానికంతా మనం ఏమేమి చేయాలో చూద్దాం. మనకి 3A3 కావాలి, గ్లిజరిన్, నెక్స్ట్ వచ్చేసి రోజ్ వాటర్, కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ వచ్చేసి మీరు ఆర్గానిక్ది తీసుకుంటే బెటర్ అనమాట. సో ఈ మూడింటిని కొద్దిగా మిక్స్ చేసి మనం వచ్చేసి ఫేస్కి అంతా ఫుల్ మసాజ్ లాగా అప్లై చేసుకోవాలి. క్లాక్ వైజ్లో ఫుల్ ఇలా వచ్చేసి మసాజ్ చేస్తూ ఉండాలి. మనకి దానివల్ల వచ్చేసి స్కిన్ అనేది టైట్ అవుతుంది, మంచి మాయిశ్చరైజర్ ఇస్తుంది. సో అలా మనం స్నానం చేసేకి ముందు ఒక 1 అవర్ ముందు మనం అప్లై చేసుకొని హ్యాండ్స్కి, ఎల్బోస్కి కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ కూడా వచ్చేసి మనకి ఎక్కువ రఫ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ వచ్చేసి జెంట్స్కి వచ్చేసి ఇక్కడ చాలా రఫ్గా ఉంటుంది. మనం ఇక్కడ అక్కడంతా అప్లై చేసామనుకో మన స్కిన్కి వచ్చేసి చాలా సాఫ్ట్ అవుతుంది, మంచి మాయిశ్చరైజర్ ఉంటుంది, స్కిన్ అనేది టైట్ అవుతుంది. సో చూసేద్దాం ఇప్పుడు అది ఎలా చేయాలో. ఇంకెందుకు కలిసాం, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ముందుగా వచ్చేసి ఇప్పుడు గ్లిజరిన్ ఒక చిన్న స్పూన్తో కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను, అంతే. ఎక్కువ అవసరం లేదు, కొంచెం సరిపోతుంది. గ్లిజరిన్ కొద్దిగా, రోజ్ వాటర్ కొంచెం, నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్. మూడింటిని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని దాన్ని మొత్తం మనం ఫేస్కి అప్లై చేసుకోవాలి. మనం ఎక్కువ మసాజ్ చేయాలి, అదే మెయిన్ ఇంపార్టెంట్. అప్లై చేసుకోవడం కాదు, మనం బాగా మసాజ్ చేయాలన్నమాట. అప్పుడే మన స్కిన్ టైట్ అవుతుంది, మంచి గ్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ ఉంటుంది. చూసారు కదా ఎలా చేయాలో, చాలా ఈజీగా ఉంది కదా. మీరు కూడా ట్రై చేయండి. మీ ఎక్స్పీరియన్స్ని నాతో కమెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బై ఫ్రెండ్స్.